వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మందికి మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్ ఉంది గదండీ! ఈ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి మన ఇంట్లో దొరికే కొన్ని ఐటెమ్స్ ఉన్నాయి. ఇవి నేను చెప్తాను. నేను చెప్పినట్టు మీరు తీసుకుంటే ష్యూర్‌గా మీ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు అని జెప్పేసి అంటున్నారు. బిఎన్‌వైఎస్ యోగా ఫిజిషియన్ అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. సో, మేడం ద్వారానే ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. మేడం చాలా మంది ఫేస్ చేస్తున్నారు మేడం ఈ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్. సో, కొంతమందికి టక్ టక్ మని సౌండ్‌లొచ్చి గుజ్జు గూడా అరిగిపోతా ఉంటది. సో, అలాంటి వాళ్ళందరికీ ఈరోజు మీరు చెప్పబోయే రెమెడీ చాలా చక్కగా పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను. సో, ఏంటి అసలుకు మీరు అంటే ఏం చేస్తే మనం ఈ ప్రాబ్లమ్ నుంచి మనం బయటపడొచ్చు? సో, ఫస్ట్ అండి మనకి మోకాళ్ళ నొప్పులనేది ఈ మధ్య కాలంలో యంగ్‌స్టర్స్‌లో గూడా ఎక్కువైపోయింది. ఎందుకంటే ఈ పురాతన కాలంలో 80 దాటిన తర్వాత జూసేవాళ్ళం. 80 దాటిన తర్వాత వాళ్ళలో నర్వస్ ప్రాబ్లమ్ ఒచ్చి, నరాల బలహీనతొచ్చి వాళ్ళలో కామన్‌గా మాక్సిమం అది 100 మందిలో 10, 12 మంది ఉండేవాళ్ళు ఒకప్పుడు 90స్‌లో. దాని తర్వాత రాను రాను అది 90స్ నుంచి 20స్‌కొచ్చిన తర్వాత 40, 50 ఇయర్స్ వాళ్ళు కూడా కామన్ అయిపోయాయి మోకాళ్ళు. ఎందుకంటే నర్వ్ సెల్ డ్యామేజ్ అవుతుందిక్కడ. సో, ఎప్పుడైతే నర్వ్ సెల్ డ్యామేజ్ అవుతుందో ఈ వాళ్ళల్లో ఖచ్చితంగా డెఫిషియన్సీస్ ఎక్కువైపోవడం వల్ల ఈ మోకాళ్ళ చుప్పలు అరిగిపోవడము, లేదంటే సైనోవిల్ ఫ్లూయిడ్ అంటారు. మనకి ఒక చక్రం జరగాలంటే గ్రీజ్ ఎలా అంత అవసరమో మనం తిరుగుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు బోన్‌కి మధ్యలో ఒక ఫ్లూయిడ్ ఉంటది. అది గ్రీజ్ లాంటిది. అది ఎప్పుడైతే తగ్గిపోతదో ఈ మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఎందుకు ఈ తగ్గిపోతుంది? ఎందుకు ఇవి అరిగిపోతున్నాయంటే ఖచ్చితంగా కాల్షియం డెఫిషియన్సీ. విటమిన్ డి డెఫిషియన్సీ, ఐరన్ గాని, మెయిన్ అంటే ఒకటి డైలీ రిక్వైర్మెంట్‌లో కావాల్సిన న్యూట్రియంట్స్ ఎప్పుడైతే తగ్గిపోతాయో బాడీలో ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, అవి పెంపొందించడానికి నేను ఖచ్చితంగా చెప్పే రెమెడీ ఎందుకంటే వేల మందికి ప్రాక్టికల్‌గా చేశాం కాబట్టి చెప్తున్నాను. ఒక 250 ఎంఎల్ వాటర్ తీసుకోవాలి నైట్. ఓకే. తీసుకొని బెండకాయ, ఒక బెండకాయని ముక్కలు ముక్కలు కట్ చేసి వేసి అందులో మహాబీర విత్తనాలు అంటారు. దాన్ని అండు తులసి విత్తనాలు అంటారు. ఓకే. చాలామంది మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడే వాళ్ళకి ఇది తెలిసే ఉంటది. కానీ చాలామంది ఏం చేస్తారంటే 2, 3 స్పూన్లు నైట్ నానబెట్టేసి విత్తనాలతో పాటు తాగేస్తా ఉంటారు వాటర్. దానివల్ల కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ వస్తుంది. సో, పావు స్పూన్ కంటే ఎక్కువ తీసుకోవద్దు. ఓకే. పావు స్పూన్ అంత మహాబీర విత్తనాలు, పావు స్పూన్ అంత అవిసె విత్తనాలు, ఓకే. మునక్కాయ ముక్కలు 3. 4 ఇంగ్రీడియెంట్స్ అండి. బెస్ట్ వేలో పనిచేస్తాయి మోకాళ్ళ నొప్పులకి. అట్ ద సేమ్ టైమ్ ఎన్ని రోజులు తాగితే రిజల్ట్స్ వస్తాయంటే వారం తర్వాత మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఖచ్చితంగా అండి. ఎందుకంటే దాంతో పాటు నేను ఆహార నియమాల్లో కూడా జాగ్రత్తలు చెప్తాను. సో, ఒక 250 ఎంఎల్ వాటర్ అంటే 2 గ్లాసులంత టీ కప్పుతో 2 గ్లాసులంత వాటర్‌లో పావు స్పూన్ మహాబీర విత్తనాలు, పావు స్పూన్ అవిసె విత్తనాలు, ఒక బెండకాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసి, దాంతో పాటు మునక్కాయ ముక్కలు, 1 ఇంచు ముక్కలు 3 ముక్కలు వేసేసి నైట్ నానబెట్టాలి. మార్నింగ్ లేచాక 2 నిమిషాలు మనం చూస్తే మార్నింగ్ జిగురుగా ఫార్మ్ అవుతాయి. ఓకే. ఇందులో తత్వం ఏంటంటే మహాబీర విత్తనాలు, అవిసె విత్తనాల్లో నీళ్ళలో ఏసిన వెంటనే జిగురు ఫార్మ్ అవుతా ఉంటది. సో, ఈ బెండకాయ కూడా జిగురే. వీటిని నీళ్ళలో ఏసి మనం మార్నింగ్ లేచి 1 మినిట్ కంటే ఎక్కువ వేడి చేయొద్దు. వేడి చేసేసి ఇవి ఫిల్టర్ చేసుకొని ఆ జిగురు వాటర్ ఉంటాయి కదా! అది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు అంటే లేచిన వెంటనే కొంతమంది ప్లెయిన్ వాటర్ తాగి, కొద్దిగా ఏదైనా జ్యూసెస్ తాగేసి తర్వాత ఇది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ వాటర్ తాగారనుకోండి 100% ఒకవేళ అధిక బరువు ఉంటే బరువు తగ్గుతారు. ఎందుకంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఉంటది ఈ వాటర్‌లో. మోర్ న్యూట్రిషన్ కూడా ఉంటది ఈ వాటర్‌లో. ఓకే. అధిక బరువు ఉంటే అధిక బరువు తగ్గుతాం. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలామంది పెద్దవాళ్ళలో గానీ, యంగ్‌స్టర్స్‌లో గానీ అధిక బరువు ఉండడం వల్లే ఈ మోకాళ్ళ నొప్పులొస్తున్నాయి. ఈ అధిక బరువు తగ్గడానికి ఈ బెండకాయ వాటర్, మన మహాబీర విత్తనాలు, ఫ్లాక్స్ సీడ్స్ పనిచేస్తాయి. డయాబెటిస్ ఉండడం వల్ల వచ్చే నరాల బలహీనత వల్ల వచ్చే మోకాళ్ళ నొప్పులు కూడా దానివల్ల కంట్రోల్ అవుతాయన్నమాట. ఓకే. డయాబెటిక్‌ని కంట్రోల్ చేస్తది బెండకాయ. మహాబీర విత్తనాలన్నీ ఫ్లూయిడ్‌ని ఫార్మ్ చేస్తాయి. ఈజీ డైజెషన్ అవన్నీ. సో, ఎన్నో రకాల సమస్యల వల్ల వచ్చే మోకాళ్ళ నొప్పులు ఏవైతే ఉన్నాయో ఈ వాటర్ తాగుతూ దాంతో పాటు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో మనం మాక్సిమం బార్లీని తెప్పించుకొని పౌడర్ చేసుకొని దాంతో జావలాగా చేసి దాంట్లో కొన్ని పంకిన్ సీడ్స్, నువ్వులు ఒక 2 స్పూన్లంత కలుపుకొని మార్నింగ్ తీసుకున్నారనుకోండి మోర్ ఫైబర్ అండ్ పంకిన్ సీడ్స్‌లో, నువ్వుల్లో మంచి కాల్షియం, పొటాషియం కూడా మంచిగుంటది కాబట్టి హెల్తీగా తీసుకోవచ్చు. లంచ్‌కొచ్చిన తర్వాత బ్రౌన్ రైస్ విత్ ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడం. అండ్ స్పెషల్లీ మునగాకు. మునగాకులో మోర్ కంటెంట్ ఆఫ్ కాల్షియం ఉంటది. మనం వారం రోజులు మునగాకులు తీసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత టక్ టక్ సౌండ్‌లు పోతాయి మనకి. ఓకే మ్యామ్. సో, చాలామంది యంగ్‌స్టర్స్‌లో ఇట్లా అన్నప్పుడు టక్ టక్ సౌండ్‌లు వస్తుంటాయి ఎక్కువగా. మనం ఒకసారి టక్ అన్న తర్వాత మనకి మళ్ళీ అది ఫార్మ్ అవ్వడానికి 15, 20 మినిట్స్ పడతది. లేదంటే హాఫ్ అన్ అవర్ పడతది. వీళ్ళు ఎప్పుడన్నా కూడా టక్ టక్ అంటుంటాయి. కాళ్ళు కూడా టక్ టక్ సౌండ్‌లు వస్తాయి. ఇవి మనకి పోవాలంటే ఖచ్చితంగా పంకిన్ సీడ్స్, తెల్ల నువ్వులు అండ్ మునగాకును మనం రెగ్యులర్‌గా వారం రోజులు వాడితే ఈ టక్ టక్ సౌండ్‌లు లీడ్స్ టు ఫ్యూచర్‌లో మనకి మోకాళ్ళ నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఓకే మ్యామ్. తెలియజేస్తది బాడీ. సో, కాల్షియం తక్కువ ఉన్నా కూడా టక్ టక్ సౌండ్. ఇవన్నిటిని మనము మధ్యాహ్నం పూట మనం మునగాకుని ఫ్రైలాగా చేసుకోవచ్చు, రసంలాగా చేసుకొని డిన్నర్‌కొచ్చాక మీకు నచ్చిన ఫుడ్ లైట్‌గా తీసుకోండి. ఇవి ఎప్పుడైతే ఆహార నియమాల్లో జాగ్రత్తలు తీసుకొని అండ్ స్పెషల్లీ
మనకి విపరీతమైన మోకాళ్ళ నొప్పులు ఉంటే కాళ్ళు స్ట్రైట్‌గా పెట్టి ఒక పిల్లో ఉంటది కదా! మనం తల కిందన ఏసుకునేది. ఆ పిల్లోని డబుల్ ఫోల్డ్ చేసుకొని మోకాళ్ళ కిందన పెట్టాలి. కాలు ఇప్పుడు ఇది కాలనుకోండి స్ట్రెచింగ్స్. స్ట్రెయిట్ స్ట్రెచింగ్ ఫ్రంట్, సైడ్‌కి స్ట్రెచింగ్. మళ్ళీ క్లాక్ వైస్ తిప్పడం. ఓకే. యాంటీ క్లాక్. ఎప్పుడైతే మొబిలిటీ ఉండదో ఈ బోన్‌కి మన బోన్ సరౌండింగ్ ఉన్న మజిల్‌కి ఇది మోకాలనుకోండి. ఈ మోకాలికి సరౌండింగ్ మజిల్ ఉందా? ఈ మజిల్‌కి మొబిలిటీ లేకపోయినా కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, దానికి మనం ఈ స్ట్రెచింగ్స్ చేసుకొని, చేతులు పైకి లిఫ్ట్ చేసి, ఈ టోస్‌ని పట్టుకొని స్ట్రెచ్ చేస్తే కింద నరాలన్నీ మనకి స్క్వీజ్ అవుతాయి. దీనివల్ల కూడా మనం మాక్సిమం మోకాళ్ళ నొప్పులు రాకుండా, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు కూడా ఇది చేయడం వల్ల చాలా ఉపశమనం అండి. ఈ మోకాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళని చెప్తున్నాను కదా! రోజు ఒక పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసి 2, 3 నెలల తర్వాత కిడ్నీలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇవి రాకుండా మనం జాగ్రత్త పడుకుంటూ, ఈ ఎక్సర్సైజ్ చేసి నేను చెప్పిన ఆహార నియమాలు తీసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. మేడం అసలుకు మెయిన్ కాజ్ ఎందుకు మేడం? అంటే ఇంత మోకాళ్ళ నొప్పులు ఇంతగా పెరిగిపోవడానికి? ఒకటండి లైఫ్ స్టైల్. మనం ఒక చోట కూర్చున్నామనుకోండి, కాళ్ళు కదపడం లేదు. లేట్‌గా పడుకోవడం. ఆహార నియమాల్లో ఖచ్చితంగా ఫైబర్ తక్కువ, మైదాలు ఎక్కువైపోయినాయి. జంక్ ఫుడ్స్ ఎక్కువైపోయినాయి. సో, దీనివల్ల న్యూట్రిషన్ లేదు. దానివల్ల కాల్షియం డెఫిషియన్సీస్. మొబిలిటీ లేదు. అంటే ఒక బోన్‌కి మనకి మనిషి కదులుతూ ఉంటేనే ఏదైనా యాక్టివ్‌గా ఉండగలుగుతారు. కదలకుండా ఒకే ప్లేస్‌లో కూర్చొని అదే పనిలో పొద్దున కూర్చుంటే సాయంత్రం వరకు అదే పనిగా పని చేస్తా ఉంటారు. మొబిలిటీ లేదు. దీనివల్ల ఈ పెయిన్స్ అన్నీ రావాలి. నేనేమంటంటే ఎనీ కైండ్ ఆఫ్ వర్క్ చేసుకుంటున్నప్పుడు కాళ్ళు కదుపుతా ఉండడము, ఆపోజిట్‌లో ఒక చైర్ ఏసుకొని కాళ్ళు షేక్ చేసుకుంటూ, కాళ్ళు స్ట్రెచింగ్స్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ రావు. నిజంగా మేడం. మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్‌కి ఈరోజు చాలా చక్కటి వివరణ ఇచ్చారు. కంపల్సరీ మీరు చెప్పినట్టు చేస్తూ ఈ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్ నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం మేడం. థాంక్ యూ. నమస్తే అండి.